హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మధ్యాహ్నం మిగిలిన రైస్ని పారేయటానికి వన్సప్గా ఇప్పుడు డిన్నర్లోకి యూజ్ చేస్తున్నానండి. ఆ రైస్ని వేడివేడిగా ఏ విధంగా సర్వ్ చేసుకుంటున్నానో చూసిస్తారా? మరి రండి రండి వచ్చేయండి. కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం వాము, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఇగోండి పల్లీలు, కొత్తిమీర నా దగ్గర లేదండి, కొత్తిమీర, కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం ఇంగువ అండ్ మన రైస్కి సరిపడా పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకొని అన్నాన్ని పొడి పొడిగా చేసుకోవాలండి. ఇదిగోండి పొడి పొడిగా చేసుకున్నాను. చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది. మెత్తగా కలిపేసుకుంటే చక్కగా, ఇదిగోండి వేస్ట్ చేయడానికి ఇష్టం లేక కమ్మగా పుల్లగా చాలా బాగుందండి. మీరు కూడా